హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో రీసెంట్గా అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతున్న ఇసుకపట్నం అనే వెబ్ సిరీస్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనం ఆల్రెడీ ఈ సిరీస్లో 4 ఎపిసోడ్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఐశ్వర్య రాజేష్ గారు, సముద్రకని గారు, సునీల్ గారు వంటి యాక్టర్స్ ఈ సిరీస్లో లీడ్ రోల్లో ప్లే చేశారు. మీరు గనక పార్ట్ 1 వీడియో చూడకుండా ఉంటే ఫస్ట్ ఆ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. దానికి సంబంధించిన లింక్ని కింద డిస్క్రిప్షన్లో కమెంట్ బాక్స్లో పిన్ చేస్తున్నాను. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే వెబ్ సిరీస్లోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకు ఏం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. వెబ్ సిరీస్లో 5th ఎపిసోడ్ ఓపెన్ అవగానే ప్రతాప్ వర్మకి భారతికి ఇద్దరికి షోను అరేంజ్ చేసింటారు కదా. అదే రోజు రాత్రే భారతి కోపం వచ్చి ప్రతాప్ వర్మని చంపేస్తుంది. వెంటనే ఈ విషయం నాయుడుకి తెలిసి రూమ్కి వచ్చి చూస్తే, నీకు నచ్చకపోతే నువ్వు చంపేస్తావు కదా, నేను అంతే, నాకు నచ్చలేదు, చంపేశానని చెప్తుంది. నాయుడుకి చాలా కోపం వచ్చి, వీడు చనిపోయిన దానికి నాకు బాధ లేదు, నా అల్లుడు అయిన తర్వాత చనిపోయాడనే బాధ, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు వీడిని చంపాలని ఎవరు వెళ్ళి సరెండర్ అవుతారని భారతి మీద కోప్పడి భారతిని కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటే అక్కడే ఉన్న సూర్య నాయుడు చెయ్యి అడ్డు పట్టుకుని నేను వెళ్ళి సరెండర్ అవుతానని పోలీసుల దగ్గరికి వెళ్ళి ప్రతాప్ వర్మని నేనే చంపాని సరెండర్ అయిపోతాడు. ప్రతాప్ వర్మ చనిపోవడంతో ఆ రోజు వాళ్ళ మనుషులందరూ ఊర్లో బంద్ జరిపిస్తారు, వెహికల్స్ అన్నిటిని ఆపేస్తారు, ఎక్కడా వెళ్లకుండా. పెద్దన్న వాళ్ళ తమ్ముడిని హాస్పిటల్ తీసుకెళ్ళాలని ఆటోలో వెళ్తూ ఉంటే వెహికల్ ఆపేసి గొడవ చేస్తూ ఉంటే సిఐ వర్మ ఇది చూసి వచ్చి వాళ్ళతో గొడవ పడి దారి వదలండి, హాస్పిటల్కే కదా వెళ్తున్నారని చెప్తాడు. భారతి వాళ్ళ అమ్మ ఫోటో చూస్తూ బాధపడుతూ ఉంటే శేఖర్ భారతి దగ్గరికి వచ్చి, అయిందేదో అయిపోయింది, దాని గురించి ఆలోచించకు, స్పాట్ లో చూసిన నేనే మర్చిపోలేకపోతున్నానని చెప్తాడు. ఆ తర్వాత సిఐ వర్మ వాళ్ళ పై అధికారితో, సరే ప్రతాప్ వర్మ పవర్ యూజ్ చేసుకోవడానికి నాయుడు అల్లుడు చేసుకున్నాడు, కానీ అతను చనిపోయిన తర్వాత అతను చంపింది నేనే అంటూ నాయుడు డ్రైవర్ సూరి వచ్చి లొంగిపోయాడు. అంటే ఈ కేసుకి పోతనికి ఏ సంబంధం లేనట్టే. నాయుడు తన పవర్ ని యూజ్ చేయడానికి పోలీసులు జనాల్ని ఎదవలు చేయడానికి 3 రోజులు బంద్ చేయించాడు. ప్రతాప్ వర్మ మర్డర్ వెనకాల ఏదో పెద్ద రాజకీయ కారణమే ఉందనిపిస్తుందని ఫర్దర్ గా అన్ని డీటెయిల్స్ తెలుసుకుంటానని చెప్తాడు. పోతన జైల్లో ఉన్న సూరి దగ్గరికి వచ్చి, షోరూమ్ గదిలోకి వెళ్ళి చంపావంటగా, ఏంటి విషయం, నాతో కొంచెం చెప్పమంటే అతనితో ఏం చెప్పుడు. ఇంకోవైపు ఇంటి దగ్గర భారతితో, చక్రపాణి మన ఎన్జిఓ స్థలం కొన్ని రోజుల నుంచి కోర్టులో ఉందమ్మా, మన డాక్యుమెంట్స్ చెల్లవని అప్పట్లో ఎవరో అప్పీల్ చేశారు, ఇప్పుడు ఆ కేసు ముందుకు వచ్చింది, నువ్వు నాయుడు గారితో ఏదైనా మాట చెప్పి హెల్ప్ చేయాలమ్మా అని చెప్తాడు. దాంతో భారతి ఓకే చెప్తుంది అతను చెప్పిన దానికి. అంతకంటే ముందు నేను మీ ఎన్జిఓ లీగల్ పార్ట్నర్ గా జాయిన్ అవుతాను, ఈ ఎన్జిఓకి మా అమ్మ పేరు పెడతాం, ఆ తర్వాత ఎవరు ఏమంటాడో చూద్దామని చెప్తుంది. జైల్లో ఉన్న సూర్యుని కలవడానికి కోటయ్య వెళ్ళి, భారతిని నువ్వు ప్రేమిస్తున్నా కదూ, నేను చూస్తుంటే నాకు ఆ రోజు అర్థమైంది, చెప్పు ఏంటి విషయం అంటే అవునని చెప్తాడు. ఆ తర్వాత కోటయ్య విషయం నేరుగా ఇంట్లో ఉన్న నాయుడుకి చెప్తే నాయుడు సూర్య మీద కోపంతో భారతి వాడిని ప్రేమించిందా లేదో ఫస్ట్ అది కనుక్కొని చెప్తాడు. ఆ తర్వాత ప్రతాప్ వర్మకి కార్యం జరిపిస్తారు, అందరూ వచ్చి వెళ్తారు, సిఐ వర్మ కూడా వచ్చి వెళ్తాడు. జైల్లో ఉన్న సూర్యని నాయుడు వేసేయమండంతో కోటయ్య కొంతమందికి డబ్బులు ఇచ్చి జైల్లో ఉన్న సూర్యని చంపేయమంటాడు. సూర్య మీద వీళ్ళందరూ అటాక్ చేయడానికి వస్తే సూర్య వాళ్ళతో ఫైట్ చేసి అతను కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నాడు. వెంటనే పరిగెత్తుకుంటూ పోతన దగ్గరికి వెళ్ళిపోతాడు. పోతన వాళ్ళ దగ్గర నుంచి సూర్యని కాపాడుతాడు. ఇప్పటికైనా అర్థమైందా, ఆ భారతి నాయుడు వీళ్ళిద్దరూ కలిసే నేను చంపడానికి మనుషులు పంపించారు, ఇది వాళ్ళు ఆడుతున్న నాటకం, నువ్వు కూడా ఒకసారి దీని గురించి ఆలోచించని చెప్తాడు. సూర్య వాళ్ళ ఫ్రెండ్కి ఈ విషయం తెలిసి భారతి దగ్గరికి వచ్చి, జైల్లో సూర్య మీద మీ నాన్న అటాక్ చేయించాడు, అది నీకు తెలుసా అంటే తెలుసు, ఏం చేయమంటావు అని చెప్తుంది. అంటే తండ్రి కూతుర్లు ఇద్దరూ కలిసే మావాని చంపేయాలనుకున్నారు కదా అని కోపంతో వెళ్ళిపోతాడు. ఆ తర్వాత భారతి సూర్య దగ్గరికి వెళ్ళి, ఎవరో చెప్పిన మాటలు విని ప్రేమించిన అమ్మాయి నన్ను అనుమానిస్తావా, నేను ప్రేమించాను కాబట్టి నీకోసం జైలుకి వచ్చా అని చెప్తే, మరి నేనేం చేశాను, ప్రేమించిన వాడిని మనసులో పెట్టుకుని ఎవరో ఒకరిని పెళ్లి చేసుకుని మరీ చంపాను కావాలనే, అసలు నేను నిన్ను జైలుకి వెళ్ళమన్నానా, నిన్నెవరు లొంగిపోమన్నారని కోపడుతుంది సూర్య మీద. మన ప్రేమ విషయం వాళ్ళకి ఎందుకు చెప్పానంటే మరి నన్ను ఏం చేయమంటావు అని చెప్తాడు. దాంతో నాయుడుని ఎదిరించాలంటే వాడి దారిలోనే మనం వెళ్ళాలి, బలవంతపు పెత్తనం 15 ఏళ్ల క్రితం నాయుడు చేసిందే, నాయుడు ఇంతకు ముందు
చిన్నారావుని భయపడేలా చేసి కావాల్సింది లాక్కున్నాడు. మనం కూడా అదే చేయాలి, అతని 0 స్టేజ్కి తీసుకురావాలని చెప్తుంది. నిన్ను చంపడానికి మనుషులు పంపించినా నువ్వు భయపడలేదనే విషయం నాయుడుకి అర్థమవ్వాలి. ప్రస్తుతానికి లోపల ఉన్న పోతుందని సాయం అడగని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇంకోవైపు కార్పొరేట్ పదవి కోసం పోరాడుతున్న పెద్దన్నకి ఆపోనెంట్గా ఉన్న కొంతమందికి గొడవ అవుతుంది. ఈ గొడవలో పెద్దన్న వాళ్ళందరినీ కొట్టి రివెంజ్ తీసుకుంటాడు. ఇది తెలుసుకున్న పెద్దన్న భార్య అమ్మాజీ కోపాన్ని కూడా ఒక హద్దు ఉంది. ఇలా ఊర్లో ఉన్న వాళ్ళతో అందరితో గొడవ పెట్టుకుంటూ పోతే నీకేమవుతుంది అని ఒక్క క్షణమైనా ఆలోచించావా? నా గురించి ఆలోచించావా? మీ తమ్ముడి గురించి ఆలోచించావా అని చాలా ఎమోషనల్ అవుతుంది. పెట్రోల్ పోసి తగలబెట్టేసింటాడు అతన్ని. ఆ తర్వాత అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసింటారు. జాయిన్ చేసిన తర్వాత భారతి పోలీసులు అందరూ వచ్చి అతన్ని చూస్తారు. గొడవ ఎలా జరిగిందో అతని దగ్గర స్టేట్మెంట్ తీసుకోవాలంటే భారతి ఇప్పుడు అతను కోలుకునేలా లేదు, కోలుకున్న తర్వాత స్టేట్మెంట్ ఇప్పిస్తాడని లాయర్ వచ్చి మాట్లాడుకుంటాడని అక్కడ నుంచి పంపించేస్తుంది. భారతి దగ్గర చక్రపాణి డబ్బు కోసం ఎన్జిఓ పేరు మార్చడం, ఎప్పుడు ప్రశాంతంగా ఉన్న ఎన్జిఓ దగ్గర మొన్న గొడవ జరగడం, ఇదంతా నాకెందుకో చాలా తప్పు అనిపిస్తుంది. తప్పుగా అనుకోక తల్లి, ఎన్జిఓని నేనే నడిపిస్తాను, నువ్వు వీటికి దూరంగానే ఉండని చెప్తాడు. అయినప్పటికీ భారతి వినిపించుకోకుండా నేను మీ కూతురు అనుకోండి, నేను చెప్పినట్టు వినండి అంటే కూడా చక్రపాణి ఒప్పుకోడు. సరే మీరు ఎలాగైతే మనసు విప్పి నాతో కొన్ని విషయాలు షేర్ చేసుకున్నారో నేను కూడా అలాగే కొన్ని విషయాలు చెప్తాను వినండి అని. నేను నిస్వార్థంగా సేవలు చేయట్లేదు చక్రపాణి గారు, నా సేవలో కూడా కొంచెం స్వార్థం ఉంది. ఆ స్వార్థానికి ఇప్పుడిప్పుడే రెక్కలు వచ్చాయి, అన్నీ నేను అనుకున్నట్టే జరుగుతాయని అనుకున్నాను. పెళ్లి జరగడం వల్ల ఇదంతా ఆగిపోయింది. ప్రతాపవర్మని నేనే చంపేశాను. కారణాలు అడగకుండా పెద్ద మనిషిగా నా మాటలు అర్థం చేసుకుంటారనుకుంటాను. ఎన్జిఓలో నేను కూడా ఒక పార్ట్నర్గా ఉంటానని చెప్తుంది. ఆ తర్వాత పెద్దను చేసిన రచ్చ గురించి నాయుడుకి తెలియడంతో నీకు నచ్చలేదన్న కారణంతో ఒకరిని రోడ్డు మీద తగిలిపెట్టావంటే నీ లోపల ఎంత కోపం ఉందో నాకు అర్థమవుతుంది. జనాలకు మంచి చేయాలనే నీ ఆలోచన కరెక్టే. నువ్వు చేసిన పనికి ఇక మీదట కొన్ని కుక్కలు నిన్ను వెంటాడుకుంటూ వస్తాయి, నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నేను కార్పొరేట్ పెద్దన్నగా నిన్ను నియమిస్తున్నానని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మొత్తానికి పెద్దన్న అతను అనుకున్నది సాధించాడు. ఆ తర్వాత భారతి తనకు తెలిసిన లాయర్కి డబ్బులు ఇచ్చి ఎలాగోలాగా జైల్లో ఉన్న సూర్యని బయటికి తీసుకొస్తుంది. పెద్దన్న గొడవ చేసి ఒకరిని తగలబెట్టేసింటాడు కదా, అతను సూరి తమ్ముడే. మానవతా దృక్పథంతో కొన్ని రోజులు అతన్ని బయటికి తీసుకురావాలని సూరిని బయటికి తీసుకొస్తారు. జైల్లో నుంచి బయటికి రాగానే ఫస్ట్ సూరి నా తమ్ముడిని కాలుస్తావని పెద్దన్న ఇంటికి వెళ్ళి గొడవ పెట్టుకుంటాడు. ఆటోను కూడా అద్దాలు పగలగొడతాడు. ఇలాంటి యదవులతో సంసారం చేయడం నా వల్ల కాదని అమ్మాజీ పెద్దన్నను వదిలేసి పుట్టింటికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సూరి భారతిని కలుస్తాడు. మా నాన్నని గెలవాలంటే కోపం ఒకటే సరిపోదు, అతని ఎత్తులకు పై ఎత్తులు వేసే ఐడియాస్ కూడా మన దగ్గర ఉండాలి. కొన్ని రోజులు కామ్గా ఉండు, మీ తమ్ముడికి ఏం అవ్వదు, మనమిద్దరం వీలైనంత తొందరగా పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పి మాటిస్తుంది. ఇటువైపు నాయుడు అండ్ అలాగే కోటయ్య వీళ్ళిద్దరూ ఒక డీల్ మాట్లాడుకుని చాలా హ్యాపీగా ఉంటారు. ఒకరితో ఒకరు డిస్కస్ చేసుకుంటూ మందు తాగుతూ ఫ్రెండ్షిప్ అంటే మనలా ఉండాలి అని చాలా ప్రేమగా ఉంటారు ఒకరితో ఒకరు. ఇద్దరు ఒకరినొకరు గట్టిగా హగ్ చేసుకుని బయటకు వచ్చిన తర్వాత భారతి కనిపించడంతో ఎన్జిఓ వెహికల్స్ వాడుతున్నారని భారతి కోపడితే మీ నాన్న గురించి నాకు బాగా తెలుసు, కూతురా కోటయ్య అంటే కూతురే కావాలంటాడు, ఎవరికి ఎదురు వెళ్తున్నావో ఒకసారి ఆలోచించుకొని చెప్తాడు. ఆ తర్వాత ఆ రోజు రాత్రి కోటయ్య కొడుకు శేఖరే చంపేస్తాడు. అప్పటి వరకు కుడి భుజంగా ఉన్న కోటయ్య చనిపోవడంతో నాయుడు మనసు విరిగిపోతుంది, కుంగిపోతాడు. రే కోటయ్య, ఇంకో జన్మ ఉంటే నేను కోటయ్యగా పుడతాను, నువ్వు నాయుడుగా పుట్టరా అని చెప్పి శవం దగ్గర మాట్లాడతాడు. భారతి దగ్గర కూతురా కోటయ్య అంటే కోటయ్యనే సెలెక్ట్ చేసుకుంటాడు మీ నాన్న అని చెప్పి వెళ్ళింటాడు కదా కోటయ్య. అప్పుడు భారతి ఏం చేస్తుందంటే నేరుగా శేఖర్ దగ్గరికి వెళ్ళి ఇదే రైట్ టైం, ఇక్కడ నుంచి మనం కంటున్న కళలకి చేసే పనులకి అర్థమే లేకుండా పోతుంది, ఇద్దరిలో ఎవరో ఒకరు చావాలి, మీ నాన్నని చంపే శేఖర్ అని అతను వెళ్ళి హక్ చేసుకుంటుంది. దాంతో అతను కోటయ్యని చంపేసింటాడు వాళ్ళ నాన్నని అని. అంతేకాకుండా నీతో పాటు నేనున్నానని చెప్తుంది శేఖర్ దగ్గర. పెద్దన్నను వదిలేసి అమ్మాజీ పుట్టింటికి వెళ్ళిపోవడంతో మళ్ళీ వెళ్ళి గొడవలకి నేను ఇంకా వెళ్ళనని ఇంటికి తీసుకొచ్చేస్తాడు. నెక్స్ట్ ఈ ఇసుకపట్నానికి కార్పొరేట్ మేయర్ని చేస్తాను నిన్ను, మీ నాన్న నాకు చాలా ప్రాణ స్నేహితుడు, మీ నాన్న స్థానంలో ఇక నుంచి నువ్వు ఉంటూలేని
శేఖర్తో చెప్తాడు నాయుడు కాళ్ళకు దండం పెట్టి భారతి దగ్గర చాలా థ్యాంక్స్ భారతి, నువ్వు కనుక నిన్న రాత్రి నాకు ఈ ఐడియా ఇవ్వకపోయింటే నాకు ఈరోజు ఇలా జరిగేది కాదు. ఎక్కువ ఆలోచించక భారతి, మీ నాన్న వ్యాపారం రాజకీయం ఇక నుంచి నేను చూసుకుంటాను. ఆడపిల్లవు కదా, నువ్వేం చేస్తావులే, మహారాణిలాగా ఇంట్లో కూర్చొని ఆస్తి మొత్తాన్ని అనుభవించని చెప్తే భారతి కోపం వస్తుంది. సడన్ గా శేఖర్ మారిపోయాడేంటి ఇలానే. ఆ తర్వాత భారతి సూరి దగ్గరికి వెళ్ళి ఒక మనిషి బలాన్ని లాక్కోవాలంటే ఆ మనిషిని చంపాల్సిన అవసరం లేదు సూరి, ఆ మనిషి బలాన్ని లాక్కుంటే చాలు. మనం ఫిజికల్ గా చంపకపోయినా మెంటల్ గా వాళ్ళని చంపాలని చెప్తుంది. సూరి, మీ నాన్నని నేను అప్పుడే చంపేయాలనుకున్నాను, ప్రతాపవర్మని నీకు ఇచ్చి పెళ్లి చేసుకోవాలన్నప్పుడేనంటే చిన్నప్పుడు భారతి వాళ్ళ నాన్నని చంపడం కోసం విషం పెట్టింటుంది ఫుడ్ లో. ఈ విషయాన్ని చూసిన భారతి వాళ్ళ అమ్మమ్మ, ఇప్పుడు గనక నువ్వు మీ నాన్నని చంపితే మీ నాన్నకు ఆపోజిట్ గా ఉన్న వాళ్ళందరూ వచ్చి నిన్ను పక్కకు తీసుకెళ్తారు, ఇదంతా రైట్ కాదమ్మా అని చెప్తుంది. అప్పటి నుంచే చాలా తెలివిగా నాయుడుని ఎలాగైనా కిందకి డౌన్ చేయాలని చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఇంకోవైపు పెద్దన్న, అలాగే పెద్దన్న భార్య, పెద్దన్న తమ్ముడు వీళ్ళందరూ కలిసి కార్పొరేట్ మెంబర్ గా నాయుడు నియమించుంటాడని ఎక్కడికి వెళ్తే లిస్ట్ లో అతని పేరు ఉండదు. దాంతో పెద్దన్న ఫ్రెండ్ పెద్దన్నని అవమానపరుస్తాడు. తెల్ల చొక్కా వేసుకుని వస్తే మీ బతుకులు మారిపోతాయని. ఆ తర్వాత పెద్దన్న అవమానంతో అక్కడ నుంచి ఇంటికి వెళ్తాడు. బాగా కోపంగా మందు తాగి ఫుల్ ఫ్రస్ట్రేషన్ తో నాయుడు ఇంటి దగ్గరికి వెళ్ళి, నా కొడక నన్నే మోసం చేస్తావా, అలా వెళ్ళారా, నాకు ఇవ్వాల్సిన సీట్ ని వేరే వాళ్ళకి ఇస్తావని కోపడుతుంటే శేఖర్ అండ్ నాయుడు మనుషులు అందరూ వచ్చి అతని ఇంట్లో నుంచి వెళ్ళగొడతారు. ఇదంతా కిటికీలో నుంచి భారతి అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత నాయుడు మనుషులు వెళ్ళి పెద్దన్న ఫ్యామిలీని అంతం చేయాలని ఇంట్లో నిప్పంటిస్తారు. పెద్దన్న తిరిగి ఇంటికి వెళ్లే లోపు పెద్దన్న తమ్ముడు చనిపోతాడు మంటల్లో కాలి. ఆ తర్వాత పెద్దన్న భార్య అమ్మాజీ చాలా ఏడుస్తూ, చూడు నీ తమ్ముడు చనిపోయాడు, గొడవలకు వెళ్ళొద్దు, మనకెందుకు, మన పని మనం చేసుకుని ఉంటామని చెప్తే విన్నావా, ఇప్పుడు చూడు ఎంత పని జరిగిందో అని చాలా ఏడుస్తూ, నా బిడ్డని చంపేశారు, మీ తమ్ముడు అయినప్పటికీ నేను వాడిని కొడుకులో చూసుకున్నాను, ఈరోజు నేను చెప్తున్నాను నువ్వు వెళ్ళు, నా కొడుకుని చంపిన వాడిని చంపేసే తిరిగిరా అని చెప్పి నాయుడుని చంపమని కోపంతో పగతో పంపిస్తుంది. అప్పటికే నాయుడు వాళ్ళ క్లయింట్స్ తో కలిసి డీల్ మాట్లాడుకుంటూ వాళ్ళపైన కోపంతో వాళ్ళని పొడిచి వచ్చేసింటాడు. పెద్దన్న వెళ్ళి అతనితో మాట్లాడడానికి వెళ్తే తర్వాత మాట్లాడతామనంటే పెద్దన్న నాయుడు బాడీలో కత్తి దింపుతాడు. వీళ్ళిద్దరి మధ్య పెద్ద ఫైట్ నడుస్తుంది. అదే రోజు వాళ్ళ ఊర్లో అమ్మవారి జాతర 15 ఏళ్ల క్రితం ఎలా జరిగిందో ఇప్పుడు అలాగే జరుగుతుంది. ఇప్పుడు నాయుడుకు బదులుగా నాయుడు కూతురు భారతి అమ్మవారి దగ్గరికి వెళ్ళి పూజ జరిపిస్తూ ఉంటుంది. బయట శేఖర్ అండ్ పెద్దన్న ఫ్రెండ్ వీళ్ళందరూ ఉంటారు. నాయుడుకి అండ్ పెద్దన్న వీళ్ళిద్దరికి మధ్య జరిగిన గొడవలో ఇద్దరు చనిపోతారు, ఒకరినొకరు పొడుచుకుని. ఈ విషయం తెలిసి శేఖర్ అండ్ మిగతా వాళ్ళందరూ నాయుడుని కాపాడడానికి వెళ్తారు. అప్పటికే నాయుడు చనిపోయి ఉంటాడు, ఏం చేయలేకపోతారు. పెద్దన్న చనిపోవడంతో పెద్దన్న భార్య చాలా అంటే చాలా ఏడుస్తూ, కోపంతో లిటిల్ బిట్ సంతోషం కూడా ఉంటుంది తనకి, నాయుడుని చంపేశాడని. ఆ తర్వాత నాయుడు ఇంట్లో బాడీని పెట్టుకుని అందరూ నెక్స్ట్ కార్యానికి వెయిట్ చేస్తూ ఉంటే వీరరాజు అనే ఒక వ్యక్తి అక్కడికి వచ్చి, నేను నాయుడుతో డీల్ మాట్లాడుకున్నాను, నా సరికి ఏమైందో ఒకసారి ఇన్ఫర్మేషన్ చెప్పండి అని అక్కడికి వస్తాడు. దాంతో శేఖర్ తరపున ఉన్న వాళ్ళందరూ, మనందరికీ పెద్ద దిక్కైన నాయుడు గారు అండ్ కోటయ్య వీళ్ళిద్దరూ చనిపోయారు కాబట్టి ఇప్పుడు కోటయ్య కొడుకు శేఖరే ఈ బాధ్యతను తీసుకోవాలి, నాయుడు గారి బాధ్యతలు అంటే వచ్చిన వీరరాజు నాయుడు గారి కూతురు భారతికి ఈ బాధ్యతను అప్పగిస్తాం అని నాయుడు గారి పోలికలే, తనకి చాలా ధైర్యం ఉంది అండ్ వీటన్నిటిని ఈజీగా బ్యాలెన్స్ చేయగలదు అని చెప్తాడు. దాంతో అక్కడ ఉన్న చాలా మంది ఎన్జిఓ తరపున భారతి చాలా మంచి కార్యక్రమాలు చేసి ఉంటుంది కాబట్టి భారతినే నాయుడు ప్లేస్కి రావాలనుకుంటారు. భారతి అని అందరూ గట్టిగా అరుస్తారు. భారతి నాయుడు గారి చైర్ దగ్గరికి వెళ్ళి కూర్చుంటుంది. ఇంతవరకు జరిగిందంతా గుర్తు తెచ్చుకుంటుంది, ఎలా ఈ స్టేజ్కి రావాలని, ఇప్పుడు నేను అనుకున్నది సాధించానని. ఇక్కడే రివీల్ అయ్యే ఒక ట్విస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు స్కూల్ పిల్లలందరికీ సినిమా వేసి చూపిస్తుంటే గ్యాస్ లీకేజ్ అయ్యి బ్లాస్ట్ జరిగింటుంది కదా, ఆ బ్లాస్ట్ భారతినే చేయించుంటుంది నాయుడుపై అందరికీ కోపం రావాలని. ఆ తర్వాత కొన్ని రోజులకి పెద్దన్న భార్య అమ్మాజీ దగ్గరికి లాయర్ వెళ్ళి ఫోటోకు దండ వేసుంటే ఆ దండం తీసేస్తాడు. ఇక్కడే రివీల్ అయ్యే పెద్ద ట్విస్ట్ ఏంటంటే,
అంటే నాయుడు పెద్దన్న వీళ్ళిద్దరూ గొడవ పడుతుండడం సిఐ వర్మకు తెలిసి అక్కడికి రాగానే అప్పటికే నాయుడు చనిపోయి ఉంటాడు. పెద్దన్న స్పృహలో ఉంటాడు. పెద్దన్న బ్రతికితే అతనికి ప్రాబ్లం అని ఎవరికీ తెలియకుండా పెద్దన్నని తీసుకెళ్లిపోతాడు. అతని ప్లేస్ లో ఇంకొక బాడీని పెట్టి అతను చనిపోయినట్టే క్రియేట్ చేస్తాడు. ఇప్పుడు పెద్దన్న చనిపోలేదు, హాస్పిటల్లో వర్మ దగ్గర ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటారు అతనికి. అండ్ ఇక్కడ రివీల్ అయ్యే ఇంకొక ట్విస్ట్ ఏంటంటే సిఐ వర్మ ఎవరో కాదు, ఇంతకు ముందు 15 ఏళ్ల క్రితం చంపిన చిన్నారావు కొడుకు. నాయుడు ఫస్ట్ ఇక్కడికి రాగానే చిన్నారావునే చంపి ఎదిగింటాడు కదా, అతని కొడుకే వర్మ. అండ్ ఇంకో ట్విస్ట్ ఏంటంటే పెద్దన్న తమ్ముడిని చంపించింది నాయుడు కాదు, భారతీనే మనిషిని పెట్టి సూర్యుని పంపించి ఇంట్లో నిప్పంటించి అతన్ని తమ్ముడిని చంపేసి ఉంటుంది. తమ్ముడు చంపిన కోపంలో పెద్దన్న వచ్చి నాయుడుని చంపేస్తాడని, అలాగే భారతి అనుకున్నట్టే పెద్దన్న నాయుడుని చంపేస్తాడు. మొత్తానికి భారతి ఏదైతే అనుకుందో అది సాధించింది. ఇంకోవైపు వర్మ కూడా పగతో రగిలిపోతుంటాడు. వాళ్ళ నాన్న చిన్నారావుని చంపిన నాయుడు కూతురు ఇప్పుడు నాయుడు స్థానంలోకి వచ్చిందని. ఇంతటితో క్లిఫ్ హ్యాంగర్ వదిలి ఈ సిరీస్ ని ఎండ్ చేస్తారు. సీజన్ 2 కూడా ఉంటుంది. తర్వాత భారతి తను అనుకున్నట్టుగానే సూర్యుని పెళ్లి చేసుకుంటుందా, శేఖర్ ఏమయ్యాడు, అతని మైండ్ లో ఏం రన్ అవుతుంది, ఇదంతా తెలియాలంటే సీజన్ 2 కోసం వెయిట్ చేయాల్సిందే. ఎప్పుడు తీస్తారో ఇంకా చూడాలి. మొత్తం వెబ్ సిరీస్ చూసిన తర్వాత ఈ సిరీస్ పై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లే అండి. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.